విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. కొంతమందికి ఏ టైంలో రైస్ పెట్టినా తినేస్తారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో. అలాగే నాకైతే ఏ టైంలో శాండ్విచ్ ఇచ్చినా నేను చాలా ఇష్టంగా తింటానండి. బ్రేక్ఫాస్ట్లో అయినా, లంచ్లో అయినా, డిన్నర్లో అయినా, లేదా మనకి లంచ్కి డిన్నర్కి మధ్యలో సప్పర్ టైం ఉంటుంది కదా, అప్పుడు కూడా నేను ఎంజాయ్ చేస్తాను. అంతెందుకు ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చినా నేను శాండ్విచ్ని ఎంజాయ్ చేస్తాను. అది వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే. ఇంకా అడిగితే బాక్స్లో కట్టివ్వడానికి శాండ్విచెస్ చాలా బాగుంటాయండి. కోల్డ్ శాండ్విచెస్ అయినా, లేదా అప్పటికప్పుడు మనం గ్రిల్ చేసుకొని తినే శాండ్విచెస్ కూడా చాలా బాగుంటాయి. సో ఈరోజు మన షోలో ఫస్ట్ శాండ్విచ్తో షో స్టార్ట్ చేస్తున్నాం. అదేంటో తెలుసా? ప్రాన్ శాండ్విచ్. సో మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. మరి ఈరోజు ఫస్ట్ మనం చేయబోతుంది ప్రాన్ శాండ్విచ్ అండి. దానికోసం మనకి నేహా మెయిల్ రాశారు. హలో స్వప్న గారు. హాయ్ నేహా గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం, అందులో ప్రాన్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. అయితే నాకు ప్రాన్ శాండ్విచ్ ట్రై చేయాలని అనిపించింది. నేను చేద్దామంటే నాకు ఐడియా రావట్లేదు ఎలా చేయాలో. మీకోసంలో కూడా ఎప్పుడూ చేయలేదు కదా, సో ఒకసారి చేసి చూపించండి స్వప్న గారు అని చెప్పేసి మనకి నేహా మెయిల్ రాశారు. తప్పకుండా నేహా గారు, నిజంగానే ప్రాన్ శాండ్విచ్ మనం చేయలేదు, ఒకసారి చేసేద్దాం. సో ఇప్పుడు మనం ప్రాన్ శాండ్విచ్ తయారు చేస్తున్నాం. అయితే శాండ్విచ్ అనగానే మనం శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని చేస్తాం కదా, అలా కాకుండా ఇలా హాట్ డాగ్ బన్తో చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం సింపుల్గా, చాలా సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రాన్స్తో మనం శాండ్విచ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీకు ప్రాన్స్ వద్దు, లేదు చికెన్ ఇంట్లో ఉంది అనుకుంటే చికెన్తో కూడా చేసుకోవచ్చు, ఏదైనా సరే మీ ఇష్టం. బట్ ప్రాసెస్ అయితే ఇలా చేస్తే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. ఫస్ట్ ప్రాన్స్ని మనం ఉడికించుకోవాలి. వాటర్ ఉడికే లోపల చిన్న మ్యారినేషన్ చేద్దాం. అసలు ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ నేను ఒకసారి చెప్పేస్తే మీకు క్లియర్గా ఉంటుంది చూడండి. నిమ్మకాయ, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్, ప్రాన్స్, సోయా కూర, లెట్యూస్, వెనిగర్, మిరియాల పొడి, నూనె, ఉడికించిన గుడ్లు మనకు కావాలి. సో ఇప్పుడు ప్రాన్స్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఇంకా కాస్త నిమ్మకాయ. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ప్రాన్స్ వేసుకోవాలి. కొంచెం నీళ్ళల్లో కూడా ఉప్పు వేద్దాం. ఇలా ఉప్పు వేసి ఉడికించడం వల్ల కొంచెం ఉప్పు ప్రాన్స్కి పట్టుకుంటుంది. అంతేకాకుండా సీ ఫుడ్లో మనకి తెలియకుండానే ఒక నీచు వాసన వస్తుంది. అది పోవాలి అంటే ప్రాన్స్లో ఎప్పుడైనా సరే నిమ్మకాయ, ఉప్పు వేసి కడిగితే కనుక ఆ వాసన పోతుంది. లేదంటే కొంచెం వెనిగర్ వేసి కడిగినా సరే ప్రాన్స్లో ఉన్న ఆ వాసన పోతుంది. సో కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు ప్రాన్స్ని వేద్దాం. సో ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ప్రాన్స్ని అందులో వేసేసుకోండి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇవి. ఒకవేళ వెజ్లో చేసుకోవాలి అంటే మష్రూమ్స్తో చేసుకుంటే బాగుంటుంది, లేదా పన్నీర్తో చేసినా కూడా బాగుంటుంది. మష్రూమ్స్ కూడా సేమ్ ఇలాగే కొంచెం వాటర్లో వేసి ఉడికించుకొని మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. సో మరి ప్రాన్స్ ఉడికే లోపల మనం చిన్న మయోనైస్ తయారు చేసుకుందాం. మయోనైస్ అంటే రెగ్యులర్గా మనం ఏం చేస్తాం, నార్మల్ ఎగ్స్ని ఆయిల్ వేసి మనం మిక్సీ కానీ లేదా బ్లెండర్ కానీ పడతాం. కానీ నేను మీకు బాయిల్డ్ ఎగ్ మయోనైస్ చూపిస్తాను. మామూలుగా మయోనైస్ తినేటప్పుడు కొంచెం మనకి ఆయిల్ ఉన్న ఫీల్ ఉంటుంది, కానీ బాయిల్డ్ ఎగ్ మయోనైస్ తింటే కనుక అసలు ఆయిల్ తెలియదు, చాలా రిచ్గా, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా, ఈజీగా అయిపోతుంది. మయోనైస్ చేయాలి అనుకుంటే కొత్త వాళ్ళకి కొంచెం కష్టము, ఎందుకంటే కంట్రోల్ అవ్వకపోతే కనుక సరిగ్గా రాదు. బాయిల్డ్ ఎగ్ మయోనైస్ అయితే ఈజీగా తయారు చేయొచ్చు. చూడండి, ఎగ్ని నేను ఇలా 4 పీసెస్ లాగా కట్ చేశాను. ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్ని కట్ చేసుకోండి. ఇలా మిక్సీలో డైరెక్ట్గా వేసేసుకోండి. మిక్సీ జార్లో వేసిన తర్వాత 2 గుడ్లకి 50 ml ఆయిల్ పడుతుంది. ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ కాచిన నూనె మటుకి అస్సలు వాడకూడదు, అప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. అంతేకాకుండా 50 ml ఆయిల్ వేసాం కదా, 50 ml వాటర్ వేసుకోవాలి. ఇంకా ఇందులో కొద్దిగా మిరియాల పొడి, కొంచెం వెనిగర్, 1 టీ స్పూన్ వెనిగర్. సో ఇప్పుడు కొంచెం ఉప్పు. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో వాటర్, ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను దీనిపైన కొంచెం ఈ క్లాత్ వేసేసి మిక్సీ పడతాను. అసలు ఆపకుండా
కంటిన్యూగా మిక్సీ పట్టేయాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత రిచ్గా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఇలా స్పూన్తో కలిపితే చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఇలా వచ్చేస్తుంది. దేంతో అయినా మనం డిప్ చేసుకోవడానికి సైడ్గా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ప్రాన్స్ చూడండి ఉడికిపోయాయి. మనం చేస్తుంది శాండ్విచ్ కదా, సో ప్రాన్స్ వేడిగా ఉండకూడదు. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే కొంచెం ఇలా చల్ల నీళ్ళు పోసేద్దాం, చల్లగా అయిపోతాయి. సో మనం నిమ్మకాయ వేసి బాయిల్ చేసాం కదా, అస్సలు కొంచెం కూడా నీచు వాసన తెలీదు. ఇప్పుడు ప్రాన్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు బ్రెడ్ని మనం మిడిల్లో కట్ చేసుకుందాం. కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు నా దగ్గర కొంచెం సోయా కూర ఉంది, దిల్ అంటాం కదా, దిల్ లీవ్స్. కొంచెం మైనస్ బౌల్లోకి తీసుకొని ఇందులో కాస్త కట్ చేసుకున్న సోయా కూర వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, కానీ ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు బ్రెడ్లో ఫస్ట్ మయోనైస్ని అప్లై చేసుకోండి. బాయిల్డ్ ఎగ్ మయోనైస్ని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు లెట్యూస్ పెట్టుకోండి. లెట్యూస్ ఎక్కువ ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు బాయిల్ చేసుకున్న ప్రాన్స్లో కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఒక్క స్పూను బాయిల్డ్ ఎగ్ మయోనైస్ వేస్తున్నా, కొంచెం ఆ టేస్ట్ కూడా ప్రాన్స్తో తగిలితే బాగుంటుంది అని. ఇప్పుడు ప్రాన్స్ని ఒక్కొక్కటి మిడిల్లో ప్లేస్ చేసుకోండి, ప్రతి ఒక్క బైట్లో వచ్చేలాగా. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా వేసేసి ఫోల్డ్ చేసి ఇచ్చేయడమే. సో ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా తిన్నా బాగుంటుంది. లేదా మీరు మధ్యాహ్నం ప్లాన్ చేయాలనుకున్నారనుకోండి, పొద్దునే వెళ్ళేటప్పుడు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం చిల్గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రాన్స్ శాండ్విచ్ తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. ప్రాన్స్ శాండ్విచ్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నీళ్లు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ప్రాన్స్లో ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి ఉడుకుతున్న నీళ్ళల్లో వేసి 5 నిమిషాలు ఉడికించి చల్ల నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్, 50 ml ఆయిల్, 50 ml వాటర్, మిరియాల పొడి, వెనిగర్, ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటే బాయిల్డ్ ఎగ్ మయోనైస్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న బాయిల్డ్ ఎగ్ మయోనైస్ ని ప్రాన్స్ లో కొంచెం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే సోయా కూరని కట్ చేసుకొని మయోనైస్ లో కలుపుకొని కట్ చేసుకున్న బ్రెడ్ మధ్యలో పెట్టి లెట్యూస్ పెట్టుకొని ప్రాన్స్ కూడా అమర్చుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ప్రాన్స్ శాండ్విచ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం సోయా కీమా బుర్జీ తయారు చేయబోతున్నాం. దానికోసం మనీషా మెయిల్ రాశారు. హాయ్ అండి. హలో మనీషా, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు, మా టీం కూడా చాలా బాగుంది. నేను పంజాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ సోయాతో బుర్జీ లాగా చేశారు. సేమ్ పన్నీర్ బుర్జీ లాగా కూడా ఉండే. సోయా కీమా బుర్జీ చపాతీ ఇంకా రైస్తో కూడా చాలా చాలా టేస్టీ ఉంది. మీ స్టైల్లో చేసి చూపించండి మీకోసంలో అని చెప్పి మనకి మెయిల్ రాశారు. మంచి రెసిపీ అడిగారండి. వెజ్లో సూపర్ ఆప్షన్ అనమాట. సోయా కీమాని రెగ్యులర్గా కర్రీ చేసుకుంటాం కదా, ఇప్పుడు బుర్జీ స్టైల్లో చేసుకుందాం. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. సోయా కీమా, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటాలు, గరం మసాలా, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నిమ్మకాయ.
సో ఫస్ట్ ఎప్పుడైనా సరే సోయా కీమా వండాలి అనుకుంటే బౌల్లో కీమా వేసేసుకోండి. కొంచెం వేస్తే నీళ్లు పోసిన తర్వాత చాలా అవుతుంది. సో ఒకేసారి ఎక్కువగా తీసుకోకండి. వాటర్ వేసేసి కాసేపు నానబెట్టి పెట్టేయాలి. చాలామంది గోరువెచ్చని నీళ్ళు వేయాలి అని చెప్తారు, బట్ ఏం అవసరం లేదండి. రెగ్యులర్ వాటర్ వేసిస్తే నానిపోతుంది. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది, వెజ్ వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. సో ఇప్పుడు ఇందులో నూనె వేసుకుందాం. రెగ్యులర్గా మనం కర్రీస్కి ఆయిల్ ఎంత వేసుకుంటామో అంత ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత తాలింపులో కొంచెం జీలకర్ర, కాస్త పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు, ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సో ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు వేసుకుందాం. కీమాకి సరిపడా ఉప్పు వేసేద్దాం. అయితే సోయా కీమా చేసేటప్పుడు ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. లేదంటే ఉట్టి కీమా ఎక్కువ ఉందనుకోండి డ్రైగా ఉంటుంది అన్నమాట. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోండి. పెద్ద టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మసాలాలు యాడ్ చేద్దాం. సో ఇలా టమాటాలు మంచిగా వేగిన తర్వాత టమాటా గుజ్జులోనే మనం మసాలాలు వేసుకోవాలి. కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగానే గరం మసాలా, మళ్ళీ ఎక్కువ గరం మసాలా వేస్తే ఘాటు అవుతుంది. ఇంకా కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెమే కారం. మైల్డ్గా ఉంటేనే సోయా కీమా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు ఎక్కువ కారం ఉంటే బాగుండదు. ఇవన్నీ వేసేసాం కదా, ఒకసారి టమాటాతో పాటు కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న సోయా కీమాని ఇలా మొత్తం వాటర్ అంతా పిండేయొద్దు, కొంచెం మనకు ఆ వాటర్ ఉండాలి. ఇందులో ఇంకా మీరు కావాలి అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే క్యారెట్, బీన్స్ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాయిస్ మనదండి. ఇప్పుడు మొత్తం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు కుక్ చేస్తే మళ్ళీ దగ్గరకు వస్తుంది. ఇలా వాటర్ వేసి బాయిల్ చేస్తే మసాలాలన్నీ మంచిగా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా ఇంకొక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, పర్ఫెక్ట్. చాలా సింపుల్ కదా. చపాతీలో, జొన్న రొట్టెలో, వేడి వేడి అన్నంలో, ఫ్రైడ్ రైస్తో అద్దిరిపోతుంది. అద్దిరిపోతుందంటే అద్దిరిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడమే. కావాలి అంటే ఇందులో పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. సో పైనుండి ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఇలా కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ ముక్క పక్కన పెట్టేస్తున్నా. అవసరం ఉన్న వాళ్ళు వేసుకుంటారు అన్నట్టు. సో ఇలా పెట్టేసాం కదా, అంతే. సింపుల్గా ఎంతో టేస్టీగా తయారు చేసుకున్న సోయా కీమా బుర్జీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న ప్రాన్ శాండ్విచ్ కూడా తెచ్చుకుందాం. సోయా కీమా బుర్జీ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పసుపు వేసి అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు వేయించుకొని టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి,
పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి బాగా కలిపి నానబెట్టుకున్న సోయా కీమాని వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కాస్త కొత్తిమీర, నిమ్మ చెక్కతో గార్నిష్ చేసుకుంటే అద్దరిపోయే సోయా కీమా బుర్జీ రెడీ అవుతుంది. ఇలా సింపుల్గా శాండ్విచెస్ చేయాలి అన్నా, కర్రీస్ చేయాలి అన్నా, ఏది కావాలి అన్నా హ్యాపీగా మీరు మమ్మల్ని అడగొచ్చు. ఎలాంటి మొహమాటం లేదు. చక్కగా మెయిల్ పంపించండి. లేదా మీ ఇంట్లో ఏవైనా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకోసంలో చేస్తే బాగుంటాయి అంటే కనుక మెయిల్ పంపించండి. మీరు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా మేము చేసి చూపిస్తాం. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.